మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత అందమైన పరమాత్మ తన శరీరాన్ని ఎందుకు వదిలి వెళ్ళారు అని? అంత సౌందర్యం శరీరం ఉన్నా దాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదు? కలియుగంలో మన పరిస్థితి ఎలా ఉంది? చిన్న చిన్న విషయాలకు కూడా మనం అటాచ్ అవుతున్నాము. ఒక ఫోన్, ఒక వస్తువు, ఒక మనిషి, వీటిని వదిలిపెట్టడం మనకి చాలా కష్టం. కానీ ఈ ప్రపంచాన్ని సృష్టించిన పరమాత్మే తన దివ్యమైన శరీరాన్ని కూడా వదిలి వెళ్ళాడు. ఎందుకు? అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అస్మద్గురుభ్యో నమః. నమస్తే. భాగవతంలో ఒక అద్భుతమైన విషయం చెబుతారు. పరమాత్మ అవతారం తీసుకున్నప్పుడు మహామహా యోగులు, మహామహా మునులు ఆయన దివ్య సౌందర్యాన్ని చూసి మోహితులైపోయారు. అంత అందమైన రూపం, అంత మాధుర్యం చూసిన ప్రతి ఒక్కరూ ఆకర్షితులైనారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అంతటి సౌందర్యమైన శరీరాన్ని పరమాత్మ వదిలి వెళ్ళాడు. ఈ విషయం అర్థం కావటానికి ఒక చిన్న ఉదాహరణ. మనం నడుస్తూ ఉంటే ఒక ముళ్ళు కాలికి గుచ్చుకుంటే ఏం చేస్తాము? మన వద్ద ఏమీ లేనప్పుడు మరో ముళ్ళు తీసుకొని ఆ గుచ్చుకున్న ముళ్ళుని తీసేస్తాము. తరువాత ఆ రెండో ముళ్ళును కూడా పారవేసి ముందుకు వెళ్తాము. ఆ ముళ్ళును జేబులో పెట్టుకొని తిరగము కదా, తిరుగుతామా? లేదు కదా. అలానే ప్రపంచంలో ఉన్న పాపాలు, అన్యాయాలు, అధర్మం ఇవన్నీ ముళ్ళు లాంటివి. వీటిని తొలగించటానికి పరమాత్మ ఒక శరీరాన్ని తీసుకుంటారు. ఈ శరీరం కూడా వారికి ఒక ముళ్ళు లాంటిది. పాపాన్ని తొలగించటానికి ఉపయోగిస్తాడు. పని అయిపోయిన తర్వాత దానిని కూడా వదిలి వెళతారు. ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. పరమాత్మకు శరీరం అంటే అటాచ్మెంట్ లేదు. అతనికి సృష్టి, ప్రళయం రెండూ సమానమే. ఇప్పుడు మన జీవితాన్ని చూసుకోండి. మనకు వచ్చిన చిన్న సమస్య మనం ఎంతో బాధపడుతున్నాం. ఒక సంబంధం పోయినా, ఒక వస్తువు పోయినా మనసు విరిగిపోతుంది. కానీ పరమాత్మకి ఇవన్నీ తాత్కాలికం, టెంపరరీ. మన జీవితంలో కూడా ఎంతో బాధిస్తున్న సమస్య కేవలం ఒక ముళ్ళు మాత్రమే కావచ్చు. పరమాత్మ చెప్పే ఒక గాఢమైన సత్యం ఏమిటంటే వచ్చినది వెళ్ళిపోతుంది, వదిలిన వాడే విముక్తి పొందుతాడు. మరి మీరు ముళ్ళును పట్టుకొని ఉండాలనుకుంటున్నారా, లేక దాన్ని వదిలి ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారా? జై శ్రీమన్నారాయణ.